ఫిట్ అవుతున్నాం అంటే వేరియన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, వేరియన్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఏంటి? నార్మల్ గా ఆ ట్రైనింగ్ డేటా పెట్టిన ట్రైనింగ్ డేటా పైన నువ్వు ఓవర్ గా ఫిట్ అయినావు కాబట్టి ఆ ట్రైనింగ్ డేటాలో చిన్న చేంజ్ చేసినా గానీ ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ మొత్తం వెయిట్స్ చేంజ్ అవుతాయి. చిన్న శ్రీకాంత్ లాగిన్ కాలే, రికార్డ్ చేసుకోవాలంటే నువ్వే చేసుకో. స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, లేయర్స్ ఎక్కువ వస్తే ఓవర్ గా ఫిట్ అవుతున్నాం కదా. అంటే దాని ఆపోజిట్ లేయర్స్ చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, వెరీ లెస్ నెంబర్ ఆఫ్ లేయర్స్ 1 or 2 అట్లా ఉంటే ఏమవుతుంది, అండర్ ఫిట్ అవుతాం. అండర్ ఫిట్ అవుతే బయాస్ ఎక్కువ అవుతుంది. అంటే ఏదున్నా ఒకటే క్లాస్ కి సంబంధించింది అంటే అన్ని పారామీటర్స్ ని కరెక్ట్ అనలైజ్ చేయకుండా ఏదో 1-2 పారామీటర్స్ ని అనలైజ్ చేసుకొని ఇది ఈ క్లాస్ కి సంబంధించింది, ఈ క్లాస్ కి సంబంధించింది అని చెప్తాం. ఓకే, సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం? ఒకటి, ఈ 2 లేయర్స్ పైన డిపెండెంట్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ అంటే నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది హైపర్ పారామీటర్. సో దీన్ని ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా చూసేసుకొని, అంటే దాన్ని బట్టి అంటే లేయర్స్ ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వాల్యూస్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ చేంజ్ చేసుకుంటూ నీ కౌంట్ అంటే నీ స్కోర్ ని చెక్ చేసుకుంటాం అనమాట. ఎక్కడైతే మాక్సిమం వస్తుందో అది బెస్ట్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్. ఓకే, అదొక కంట్రోల్ ఉంది. ఇంకో కంట్రోల్ ఏంటిది, మనకు లాస్ ఫంక్షన్ మీద ఆపరేట్ చేస్తాం. లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటిది, ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ కదా. ఈ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్ లో మనకు మెషిన్ లెర్నింగ్ లో తెలిసింది ఏంటిది, ఇక్కడ ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవ్వకుండా చూసుకోవాలి అంటే రెగ్యులరైజ్ చేయాలి. ఈ రెగ్యులరైజ్ చేయాలి అంటే రెగ్యులరైజేషన్ కోసం మనం ఏం చేస్తున్నాం, ఒక టర్మ్ యాడ్ చేస్తున్నాం, L1 or L2 రెగ్యులరైజర్. సో ఇక్కడ కూడా న్యూరల్ నెట్వర్క్స్ లో దాన్ని ఆప్టిమైజ్ చేసేటప్పుడు లాస్ దగ్గర L1 or L2 రెగ్యులరైజర్ యాడ్ చేసుకుంటే ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాం. ఓకే, సో మొత్తం న్యూరల్ నెట్వర్క్స్ లో ఉన్న ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఉన్న హైపర్ పారామీటర్స్ ఏంటిది, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్, L1 or L2 రెగ్యులరైజర్ వాడుతున్నాం కాబట్టి లాంబ్డా వస్తుంది. లాంబ్డా టైమ్స్ ఇట్లా కదా W1 W2 వెయిట్స్. ఓకే, సో లాంబ్డా ఒకటి, నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేది 2 హైపర్ పారామీటర్స్. బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అని ఎందుకు అంటున్నాం అంటే బయాస్ పెరిగితే వేరియన్స్ తగ్గుతుంది, వేరియన్స్ పెరిగితే బయాస్ తగ్గుతుంది. రెండు ఒకటికొకటి డిపెండెంట్ కాబట్టి బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అంటున్నాం. సో ఈ రెండిట్లో ఆప్టిమల్ బెస్ట్ వన్ రావడం కోసం ఏం చేస్తాం, ఈ 2 హైపర్ పారామీటర్స్ ని మనం ట్యూన్ చేసుకోవాలి. డిఫరెంట్ వాల్యూస్ ట్రై చేసి బెస్ట్ ఎక్కడ వస్తే అది ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఓకే, కానీ వై L2 రెగ్యులరైజేషన్ ఈస్ బెస్ట్ దెన్ L1 రెగ్యులరైజేషన్ అంటే L1 రెగ్యులరైజేషన్ హ్యాస్ మోర్ స్పార్సిటీ, L2 రెగ్యులరైజేషన్ డస్ నాట్ హ్యావ్ స్పార్సిటీ అని చెప్పాలా? అవును చిన్ని, అంతే కదా. రెగ్యులరైజర్ వాడితే స్పార్సిటీ వస్తుంది. స్పార్సిటీ పెరిగిందంటే ఏమవుతుంది, డైమెన్షనాలిటీ పెరుగుతుంది డేటా. ఓకే, ఓకే, అవసరం లేదుగా మనకి, కానీ అది వాడే చోట అదే వాడాలి. అట్లా L2 రెగ్యులరైజేషన్ స్పార్సిటీ రాదు. ఇంకేం చెప్పాలి? అంతే, ఇంకేం చెప్తావు చిన్ని, అంతే చెప్తావు. అంతేనా? ఓకే, అంటే సరే అర్థం అనుకుంటున్నా. లేదు. ఓకే, నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్స్. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏం చెప్పినా, నార్మల్ బయాలజికల్ న్యూరాన్లు అయితే ఆ సెల్ బాడీ ఏదైతే చెప్పినాం కదా మనం, సెల్ బాడీ ఇవన్నీ డెండ్రైట్స్, ఈ డెండ్రైట్స్ నుంచి వచ్చిందంతా ఈ సెల్ బాడీ దీని లోపల అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉన్న దగ్గర ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయితే యాక్సాన్ నుంచి అవుట్పుట్ వెళ్తుంది. ఓకే, సో ఈ న్యూక్లియస్ పార్ట్ ఏముంది మనకు తెలియదు కాబట్టి దాని అప్రాక్సిమేషన్ గా కొన్ని యాక్టివేషన్ ఫంక్షన్స్ మనం డిజైన్ చేసుకున్నాం. సేమ్ బయాలజికల్ న్యూరాన్లు ఏంటిది, వచ్చిన ఇన్పుట్స్ అది ప్రాసెస్ చేసుకొని ఒకవేళ వర్క్ అవ్వాలి అనుకుంటే ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ యాక్సాన్స్ కి యాక్టివేట్ చేస్తుంది, అంటే ఫైర్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఎనర్జీ సెండ్ చేస్తుంది. ఓకే, అట్లా ఈ ఫంక్షనాలిటీ రావడం కోసం మన న్యూరాన్స్ లో కూడా F1 పెట్టుకున్నాం. లైక్ పాస్ట్ లో అన్నిట్లో FF అనే పెట్టినాం, కానీ ఎక్కడ కూడా ఆ ఫంక్షన్ అంటే ఏంటిది అనేది చెప్పుకోలేదు కదా. సో ఈ F ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ లో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఉన్న టైప్స్ లో మనం ఏ ఫంక్షన్ వాడాలి అనేది ఒక్కొక్క ఫంక్షన్ కి ఉన్న ప్రాబ్లం ఏంటిది అవి చూసుకుంటూ వెళ్తూ బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏదో లాస్ట్ కి డిసైడ్ అవుతుంది. ఓకే, సో అట్లా చూసుకున్న దాంట్లో ఫస్ట్ వన్ ఏంటిది, పర్సెప్ట్రాన్ మోడల్ ఉన్న ఫంక్షన్. పర్సెప్ట్రాన్ మోడల్ లో ఉన్న ఫంక్షన్ ఏంటిది, సమ్మేషన్. ఓకే, దీని మొత్తం ఈ న్యూరాన్ కి వచ్చినవన్నీ ఇన్పుట్స్ సమ్మేట్ చేసిన తర్వాత దాన్ని Z అనుకుందాం. ఓకే, Z అంటే ఏంటిది, ఇప్పుడు
x1 x2 x3 కదా, ఎస్ w1 w2 w3. z అంటే ఏంటిది, w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w3 x3. అంటే ఈ డెండ్రైట్స్ నుంచి అంటే ఇన్పుట్ లైన్స్ నుంచి వచ్చిన వాటిని వాటి వెయిట్స్ తో మల్టిప్లై చేసి సమ్మేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ని z అనుకున్నాం. ఓకే, సో ఈ z వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటే 1, z వాల్యూ లెస్ దాన్ 0 ఉంటే 0. ఇది బేసిక్ పర్సెప్ట్రాన్ ఉన్న ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ సిగ్మాయిడ్ యాక్టివేషన్. ఓకే, 1 సిగ్మాయిడ్ plus యాక్టివేషన్ e power అనేది minus పర్టికులర్ ఫంక్షన్ సిగ్మాయిడ్ ఫంక్షన్ అయి ఉంటుంది. ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటే 1 by sigmoid 1 plus function. e power minus x. 1 by 1 plus e power minus x. 1 by 1 plus e power minus x. ఓకే, దీన్ని సిగ్మాయిడ్ ఫంక్షన్ అనుకున్నాం. సో సేమ్ ఇక్కడ z అనేది మనకి ఇన్పుట్ వచ్చింది, ఇక్కడ నుంచి ఈ యాక్టివేషన్ ఫంక్షన్ నేను సిగ్మాయిడ్ పెట్టుకున్నాను అనుకో, ఈ ఫంక్షన్ లోకి z పాస్ చేస్తా. సిగ్మాయిడ్ ఆఫ్ z అంటే 1 by 1 plus e power minus z. Z ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎట్లుంటది, ఇట్లా కట్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ యాక్టివేషన్ ఫంక్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏంటిది, యాక్టివేషన్ ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. డిఫరెన్షియబుల్ అయిన ఫంక్షన్స్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. ఎందుకు డిఫరెన్షియబుల్ అయి ఉండాలి, లైక్ ఎస్సిడి గ్రేడియంట్ డిసెంట్ వీటి అన్నిట్లో డిఫరెన్షియల్ టర్మ్సే ఉన్నాయి మనం నార్మల్ గా వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో Okay. డిఫరెన్షియల్ టర్మ్ ఉన్నప్పుడు చేసుకున్న యాక్షన్ ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయితేనే ఆ ప్రాసెస్ అవుతుంది. గ్రేడియంట్ డిసెంట్, స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, ఓకే. లేదా మనం కదా. సో డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. సో సిగ్మాయిడ్, టాన్ హెచ్ అనేవి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. ఇంకొకటి ఏంటి అంటే ఈ రెండు సిమిలర్ గా, అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంది మనకు కావాల్సినట్టుగా ఒక రేంజ్ తర్వాత ఇంతే ఉండాలి వాల్యూస్, ఒక ఎక్స్టెంట్ వరకు ఏముంటే అది రావాలి. సో మనం ఈవెన్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా యూజ్ చేసినాం కాబట్టి ఈ ఫంక్షన్స్ చూస్ చేసుకున్నాం, సిగ్మాయిడ్, టాన్ హెచ్. ఓకే. ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే జస్ట్ దీంట్లో హాఫ్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి డిఫరెన్షియల్ ఆఫ్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటిది, సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ కి ఒక్కదానికి నువ్వు ఒకసారి కోడ్ రాసుకుంటే ఫంక్షన్ పార్ట్, డిఫరెన్షియల్ టర్మ్ కూడా డైరెక్ట్ అదే సిగ్మాయిడ్ ఫంక్షన్ ని యూజ్ చేసుకోగలుగుతాం, కొత్తగా ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. సో టైం అంటే కాంపిటేషన్ టైం కూడా తగ్గుతుంది. ఓకే. ఓకే, Yes. ఓకే. బట్ సిగ్మాయిడ్, టాన్ హెచ్ వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటిది, సిగ్మాయిడ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఈ కర్వ్ వచ్చింది, దీని మాక్సిమం వాల్యూ 0.25 అని చెప్పిన. మనం వెయిట్స్ అప్డేట్ చేసేటప్పుడు డోఎల్ బై డో సమ్ వెయిట్స్ చేసినప్పుడు అన్ని డిఫరెన్షియల్ టర్మ్స్ ఉంటున్నాయి కదా, డోఎల్ బై డో టు 1, డో టు 1 బై ఏదో సంథింగ్. ఓకే, సో ఈచ్ డిఫరెన్షియల్ టర్మ్ అంటే అన్ని సిగ్మాయిడ్ యాక్టివేషన్స్ తీసుకున్నప్పుడు ఏ డిఫరెన్షియేషన్ చేసినా కానీ గ్రేటర్ దాన్ 0.25 అయితే రాదు మనకి, లెస్ దాన్ 0.25 వాల్యూ వస్తుంది. సో లెస్ దాన్ 0.25 వాల్యూ వచ్చింది, లేదా లెస్ దాన్ 1 అనుకుందాం వాల్యూ. ఈ లెస్ దాన్ 1 వచ్చిన వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసినప్పుడు అవి మచ్ లెసర్ దాన్ 1 అయిపోతాయి. లైక్ నువ్వు ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే అన్ని డెసిమల్ పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఓకే, Yes. సో ఇంత డెసిమల్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళినప్పుడు ఇది వెరీ స్మాల్ వాల్యూ అయిపోతుంది కదా. Yes. అప్పుడు నువ్వు డబ్ల్యూ సపరేట్ చేస్తున్నావు, డబ్ల్యూ న్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఓల్డ్ మైనస్ ఈటా టైమ్స్ డిఫరెన్షియల్ టర్మ్. సో ఈ డిఫరెన్షియల్ టర్మ్ చాలా చిన్న వాల్యూ అయినప్పుడు ఈ కంప్లీట్ టర్మ్ అనేది ఉన్నా లేకున్నా ఒకటే, అది చాలా చిన్న వాల్యూ. దీంట్లో నుంచి డెలీట్ చేసినాం అనుకో 12 మైనస్ సమ్ 0.6 లేయర్ నెట్వర్క్ అనుకుందాం, ఏదో ఇట్లా వాల్యూ 12 మైనస్ 0.009 అంటే 11.999 లాస్ట్ కి 1 ఎక్కడో వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 12 కదా. Yes. సో ఇమీడియట్ గా కాన్వర్జ్ అవుతుంది మోడల్ అనేది. ఓకే, నాకు అంటే ఫస్ట్ ర్యాండమ్ గా వచ్చిన వెయిట్స్ నే బెస్ట్ వెయిట్స్ అని అజ్యూమ్ చేసుకుంటుంది, అంటే ఇమీడియట్ గా కాన్వర్జ్ అయింది కాబట్టి. సో దీన్ని వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం అంటాం. ఓకే. ఓకే, ఓకే. ఇంకొకటి ఆపోజిట్ ఏంటిది, ఈ గ్రేడియంట్ టర్మ్స్ అనేవి గ్రేటర్ దాన్ 1 ఉండి అంటే లార్జ్ వాల్యూస్ ఉన్నప్పుడు అన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, హైయర్ వాల్యూస్ వస్తాయి. అప్పుడు నువ్వు ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎప్పటికీ కాన్వర్జ్ అవ్వదు, అది దాన్ని ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అంటాం. ఓకే, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అక్కడ అవడానికి మెయిన్ రీజన్ ఏంటిది, సిగ్మాయిడ్ ఫంక్షన్ 0.25 ఓకే, బట్ దానికి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ సిగ్మాయిడ్ లో కూడా అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది, సిగ్మాయిడ్ లో కూడా వెయిట్స్ తో నువ్వు మల్టిప్లై చేసినప్పుడు, అంటే నువ్వు ర్యాండమ్ గా చూస్ చేసుకున్న వెయిట్స్ అనేవి చాలా హయ్యర్ వాల్యూస్ ఉంటే ఆటోమేటిక్ గా ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమ్ లోకి వెళ్తారు. ఓకే. ఓకే,
సో సిగ్మాయిడ్ కి టాన్ హెచ్ కున్న ప్రాబ్లమ్స్ ఏంటిది? వానిషింగ్ గ్రేడియంట్స్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్. ఓకే. ఓకే, ఈ రెండింటిని అవాయిడ్ అంటే ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ వేరే యాక్టివేషన్ ఫంక్షన్కి వస్తాం. ఓకే. ఓకే, ఎస్. క్లియర్. ఓకే, రేలో యాక్టివేషన్. సో సిగ్మాయిడ్ లో టాన్ హెచ్ లో ప్రాబ్లం ఏంటిది అర్థమైంది కదా? అర్థమైంది. సో ఆ వానిషింగ్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ఈ రెండు ఓవర్కమ్ చేయడానికి వేరే యాక్టివేషన్ ఫంక్షన్ చూస్ చేసుకుంటాం. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా బెస్ట్ యాక్టివేషన్ కింద దీన్నే చూస్ చేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ అన్ని న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసేటప్పుడు రేలో యూజ్ చేసుకుంటాం. ఓకే, రేలో అంటే రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్స్. ఓకే. పర్సెప్ట్రాన్ మోడల్ ఫంక్షన్ ఎట్లుండే? ఇక్కడ వరకు జీరోస్, ఆ తర్వాత వచ్చిందంతా 1 కదా. అవును. ఓకే, ఇదే ఉండింది కదా. ఓకే, దీని లాగానే ఉంటుంది. బట్ ఈ నార్మల్ గా లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటిది? లీనియర్ యూనిట్ అంటే ఏది ఉంటే ఆ వాల్యూ చూపించాలి కదా. ఓకే, ఇది లీనియర్ యూనిట్, నార్మల్ లీనియర్ ఫంక్షన్. రెక్టిఫైడ్ లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే నెగిటివ్స్ వాల్యూస్ ఉంటే ఒకవేళ 0 ఉంటుంది. ఓకే. ఓకే, నెగిటివ్స్ ఉన్నప్పుడు 0, పాజిటివ్స్ ఉంటే సేమ్ లీనియర్ యూనిట్ ఏదైతుందో అదే ఉంటుంది. ఓకే, దీన్ని రేలు ఫంక్షన్ అంటే. ఇది లీనియర్ ఫంక్షన్, లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. ఇది రెక్టిఫైడ్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే. ఓకే, డిఫరెన్స్ అర్థమైందా? జస్ట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ గ్రేడియంట్స్ వస్తాయి అనమాట మనకి. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ దీన్ని జీరో చేసేసుకుంటాం. ఓకే, సో దీనికి ఫంక్షన్ రాస్తే ఎట్లా రాయొచ్చు? సపోజ్ ఇది జెడ్ వాల్యూ అనుకున్నాం, ఎఫ్ ఆఫ్ జెడ్, రేలు ఫంక్షన్. ఓకే, చెప్పని ఫంక్షన్ అంటే ఫంక్షన్ రాయాలి కదా, దీనికి ఫంక్షన్ ఫామ్ లో రాయాలి కదా. దీన్ని అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ 0 0. ఓకే, 0 ఎప్పుడు ఉంటుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకే. ఓకే, ఎఫ్ ఆఫ్ జెడ్ ఇదేముంటుంది? ఎఫ్ ఆఫ్ జెడ్ కూడా 1, Z2 ఉంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కూడా 2, Z3 ఎఫ్ ఆఫ్ జెడ్ 3. ఓకే, జెడ్ ఉంటుంది ఎప్పుడు? Z గ్రేటర్ దాన్ 0. ఓకే, జెడ్ అంటే ఏంటిది? మనకున్న న్యూరల్ నెట్వర్క్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే ఇవన్నీ ఇన్పుట్స్ అనుకుంటే ఈ పర్టికులర్ న్యూరాన్ కి వచ్చినప్పుడు ఇక్కడ సమేట్ అయిపోయినాక వచ్చిన దాన్ని జెడ్ అనుకుంటాం. ఓకే, ఈ ఇన్పుట్స్ వెయిట్స్ అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేసిన తర్వాత దాన్ని జెడ్ అనుకున్నాం కదా. ఆ పర్టికులర్ జెడ్ టర్మ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే 0 వస్తుంది. రేలో యాక్టివేషన్ నుంచి పాస్ చేస్తే గ్రేటర్ దాన్ 0 ఉంటే జెడ్ వస్తుంది. ఓకే, అర్థమైందా? సో దీన్ని ఇంకొకలాగా ఇట్లా కూడా ఎట్లా రాయొచ్చు? ఓకే, సింపుల్. మాక్సిమం ఆఫ్ 0, Z ఒకవేళ -0.9 ఉంది అనుకో, -0.9 అంటే ఏంటిది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదా, లెస్ దాన్ 0నే కదా. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ రేలో యాక్టివేషన్ నుంచి మనకు యాక్టివేషన్ రాదు, 0 అని వస్తుంది. అంటే ఆ న్యూరాన్ యాక్టివేట్ కాదు. ఈవెన్ దాని మాక్సిమం ఆఫ్ 0, Z అన్న అంతే కదా. మాక్సిమం ఆఫ్ 0, Z -0.9 ఉంది అనుకో, ఈ రెండిట్లో మాక్సిమం వాల్యూ ఏది? 0. ఓకే, సో ఎఫ్ ఆఫ్ జెడ్ 0 వస్తుంది. అంటే ఇదే దానికి ఈక్వివాలెంట్ గా ఇట్లా రాసుకోవచ్చు, మాక్సిమం ఆఫ్ 0, Z. ఓకే. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదు? క్లియర్. ఓకే, ఇంకొకటి యాక్టివేషన్ ఫంక్షన్ చూస్ చేసుకునేటప్పుడు ఒక కన్స్ట్రైంట్ ఏంటిది? అది ఫస్ట్ చెప్పండి. ఏదో కన్స్ట్రైంట్ అంటారు. కన్స్ట్రైంట్ ఏంటంటే అది ఏమంటారు, అది ఇందాక చెప్పిన వానిషింగ్ గ్రేడియంట్ వానిషింగ్ అవన్నీ కాకుండా ఇది వాడతాం అంతే. నెగిటివ్ వాల్యూస్ రావద్దు కన్స్ట్రైంట్, అన్ని పాజిటివ్ వాల్యూసే రావాలి మనకి. వింటున్నా అంతే. యాక్టివేషన్ ఫంక్షన్ ని న్యూరల్ నెట్వర్క్ లో చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటిది? డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. ఓకే,
ఈవెన్ రేలుని కూడా నేను యాక్టివేషన్ ఫంక్షన్ గా నేను చూస్ చేసుకోవాలి అంటే అది కూడా డిఫరెన్షియబుల్ అయి ఉన్నప్పుడే నేను చూస్ చేసుకోగలుగుతా. ఓకే. 1 minute. హలో. హలో. ప్రెసెంట్ చిన్న వినిపిస్తుందా? ఎస్ వినపడుతుంది బట్ క్లియర్. హలో. ఓకే ఓకే. స్క్రీన్ పోయినట్టుందిగా. వైట్ కనిపిస్తుందా? అవును బ్రైట్గా ఉంది. ఇది ఓకేనా? ఇది ఓకే. ఓకే. సో డిఫరెన్షియబుల్ అయి ఉండాలి. ఇప్పుడు రేలు ఫంక్షన్ అంటే ఏంటిది? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 జెడ్ కదా. జెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే 0, జెడ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే జెడ్ అనేది చూపిస్తాం. సో దీని డిఫరెన్షియబులా కాదా ఈ ఫంక్షన్? అంటే ఎట్లా చెప్పగలుగుతా డిఫరెన్షియబుల్ అన్న డౌట్ అట్లా. అంటే చూసి చెప్పలేం కదా ఇప్పుడు. చూసి చెప్పలేవా? ఎట్లా ఓకే. డో ఎఫ్ బై డో జెడ్ చేస్తే ఏమొస్తుంది? కాన్స్టెంట్ టర్మ్ డిఫరెన్షియేషన్ 0. ఓకే. జెడ్ డిఫరెన్షియేషన్ ఏంటిది? 1. ఓకే. సో జెడ్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు 0 డిఫరెన్షియబుల్ టర్మ్. జెడ్ గ్రేటర్ దాన్ 0 ఉంటే 1 అంతే. ఓకే. సిగ్మాయిడ్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఏంటిది? సిగ్మాయిడ్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ జెడ్. ఓకే. సో సిగ్మాయిడ్ తో కంపేర్ చేసినప్పుడు అంటే డిఫరెన్షియల్ టర్మ్స్ ఏ ఉంటాయి కదా మనకు మొత్తం కంప్లీట్ గా. ఉన్న డిఫరెన్షియల్ టర్మ్స్ ని కాంప్యూట్ చేయాలి అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్ లకి 2 సార్లు వాల్యూ పాస్ చేసి ఆ రెండింటిని కంప్యూట్ చేయాలి. ఈవెన్ దాంతో కంపేర్ చేసినా గానీ రేలో యాక్టివేషన్ లో డిఫరెన్షియబుల్ టర్మ్ కూడా జస్ట్ సింపుల్ 0, 1 అంతే. ఏదో ఒకటే ఉంది వాల్యూ. అక్కడ కూడా నీకు ఏమవుతుంది? ఈ కాంపిటేషన్ టైం కూడా తగ్గుతుంది. ఓకే. సో ఈ రేలో యాక్టివేషన్ ఈవెన్ కాంపిటేషన్ టైం తగ్గడం ఒకటి అయితే, ఇంకొకటి చాలా తొందరగా కాన్వర్జ్ అవుతుంది. ఓకే. అంటే సిగ్మాయిడ్ యాక్టివేషన్ ఫంక్షన్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే మన డిజైర్డ్ లాస్ వచ్చి వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది అనుకో, రేలు దానికంటే తొందరగానే కన్వర్జ్ అవుతుంది అనమాట. ఇదే రిక్వైర్మెంట్ తక్కువ టైంలో వచ్చేస్తుంది. తక్కువ టైంలో మనకు కాన్వర్జ్ అవుతుంది, కాంపిటేషన్ ఈజీగా ఉంది. ఓకే. ఇవి 2 రీజన్స్ రేలు చూస్ చేసుకోవడానికి. ఇంకా అసలు యాక్చువల్లీ మనం వచ్చిన మెయిన్ రీజన్ ఏంటిది? సిగ్మాయిడ్ టాన్ హెచ్ ఉన్నాక రేలుకి ఎందుకు వచ్చినాము? ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ఆర్ వానిషింగ్ గ్రేడియంట్స్, ఈ 2 ప్రాబ్లం ఉంది కాబట్టి. ఓకే. సో వానిషింగ్ గ్రేడియంట్ ఎప్పుడు అవుతుంది? ఇది ఏమంటారు, ఇది
అది వానిషింగ్ గ్రేడియంట్ ఎప్పుడు అవుతుంది అంటే, హలో, చెప్పు. గ్రేడియంట్ టర్మ్ వాల్యూ అంటే గ్రేడియంట్ టర్మ్ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటే వానిషింగ్ గ్రేడియంట్ వస్తుంది. ఓకే ఓకే, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ఏంటిది? ఆ డిఫరెన్షియబుల్ టర్మ్ అంటే గ్రేడియంట్ టర్మ్ వాల్యూ హయ్యర్ వాల్యూ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే ఓకే, లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమైంది? లెస్ దాన్ 1 వాల్యూస్ అన్ని మల్టిప్లై అయ్యేసరికి చాలా చిన్న వాల్యూ అవుతుంది. అది ఎస్ హయ్యర్ వాల్యూస్ అన్ని మల్టిప్లై అయ్యేసరికి ఇంకా ఎక్కువ హయ్యర్ వాల్యూ అవుతుంది. ఎస్ ఓకే, సో ఈ రెండు అంటే గ్రేడియంట్ టర్మ్ లెస్ దాన్ 1 ఉంటే వానిషింగ్ గ్రేడియంట్, హయ్యర్ వాల్యూ ఉంటే ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్. సో మనకు ఇక్కడ గ్రేడియంట్ టర్మ్స్ ఏమున్నాయి? ఐదర్ 0 ఆర్ 1, ఓకే నథింగ్ ఇన్ బిట్వీన్ కదా. 0 to 1 మధ్యలో ఏం లేవు కదా. నో సో 0 to 1 మధ్యలో వాల్యూ లేదు అన్నప్పుడు నువ్వు మల్టిప్లై చేసినప్పుడు వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమే రాదు. ఓకే వానిషింగ్ గ్రేడియంట్ ఎప్పుడు వస్తుంది? 0.2 ఇంటూ 0.3 ఏవో చిన్న చిన్న వాల్యూస్ 0 to 1 మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే మచ్ స్మాలర్ వాల్యూ అవుతుంది. ఓకే సిగ్మాయిడ్ లో ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు ఇట్లాంటి వాల్యూస్ వస్తాయి. 0.1, 0. -2.25 వస్తుంది ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు. ఓకే కానీ రేలూన్ దాంట్లో ఉన్నవేంటి డిఫరెన్షియబుల్ టర్మ్స్? 0 కానీ 1 కానీ అంతే. అంటే గ్రేడియంట్ టర్మ్స్ నువ్వు ఎన్ని ఉన్నా కానీ వాటిలో ఒక్కొక్క దానికి 0 అని ఉంటుంది, 1 అని ఉంటుంది, అంతేగాని వేరే వాల్యూ ఏది ఉండదు. ఓకే ఓకే, సో అలాంటప్పుడు నీకు వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమే లేదు. ఓకే అంతే కదా. ఎస్ సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఓకే, రేలుతో ఫస్ట్ ప్రాబ్లం పోయింది. సెకండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్. ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ తీసుకుంటే 0, 1 హైయర్ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి? ఇది చాలా హైయర్ వాల్యూసే లేవు కదా. లేవు, ఓన్లీ 2 వాల్యూస్ 0 ఆర్ 1 అంతే. 0, 1 అనుకుందాం. ఓకే, అవే వాల్యూస్ ఉన్నాయి, బట్ మచ్ హైయర్ వాల్యూస్ అయితే లేవు మనకి. లేవు లేనప్పుడు ఏంటిది? ఆటోమేటిక్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ కూడా ఉండదు. అవును ఓకే, సో రేలు యాక్టివేషన్ కి రావడం వల్ల వానిషింగ్ గ్రేడియంట్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసినాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తున్నాయి మనకి? న్యూరల్ నెట్వర్క్ సైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు, మల్టిప్లికేషన్స్ చిన్న న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు సిగ్మాయిడ్ టాన్హెచ్ బాగా పనిచేస్తుంది. ఓకే న్యూరల్ నెట్వర్క్స్ అనేవి డెప్త్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, అంటే నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, ఒక వెయిట్ ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తావు? ఎన్ని లేయర్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నావో అంత ఎక్స్పోనెన్షియల్ గా మనకి ఇవి వెయిట్స్ అంటే డిఫరెన్షియబుల్ టర్మ్స్ కూడా వస్తాయి మనకి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఎస్ ఓకే, డో ఎల్ బై డో ఫస్ట్ లేయర్ లో వెయిట్ కనుక్కోవాలనుకో నువ్వు, అప్పుడు ఏంటి? సపోజ్ 10 లేయర్స్ ఉంటే 10 లేయర్స్ నుంచి ఉన్న డిఫరెన్షియబుల్ టర్మ్స్ ప్లస్ 10 లేయర్స్ లో సబ్ పార్ట్స్ ఎట్లా వెళ్ళిందో ఆ డిఫరెన్షియబుల్ టర్మ్స్ అన్ని తెచ్చుకోవాలి. ఓకే అన్ని డిఫరెన్షియబుల్ టర్మ్స్ లో సిగ్మాయిడ్ ఉంటే చాలా చిన్న వాల్యూ అవుతుంది. ఓకే సో అట్లాంటి చోట నువ్వు రేలో పెట్టుకున్నావు అనుకో, వానిషింగ్ ఉండదు, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ ఉండదు. సో ఎక్కువ డెప్త్ ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ కూడా దీంతో ట్రైన్ చేయగలుగుతాం మనం. ఓకే ఓకే ఓకే, ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరికి ఏం ప్రాబ్లం కనిపిస్తలేదు ఇంట్లో? ప్రాబ్లం అంటే ఎంత ఇచ్చినా కూడా 0, 1 వస్తుంది కదా, అట్లా అని నా డౌట్ ఉండే. అంటే ఎంత చేసినా కూడా 0 అది వస్తుంది, ఓకే. మ్యాక్సిమం 1 వస్తుంది అంతే. ఓకే, అయితే ప్రాబ్లం ఏంటి నీకు? ప్రాబ్లం ఏంటంటే మొత్తం ఇప్పుడు సపోజ్ 3, 4 అట్లా ఏమైనా వాల్యూస్ రావు కదా, ఇంకా 0, 1 వచ్చుకుంటూ ఉంటుంది, బైనరీ వస్తుంది కదా. రిగ్రెషన్ కాకుండా ఓన్లీ 2 టైప్స్ వస్తాయి, ఏదర్ 0 ఆర్ 1 వచ్చేస్తుంది. ఇంకా దాంతో అడ్వాంటేజ్ ఏముంటుంది? ఇంకా అడ్వాంటేజ్ ఉంది కదా చిన్ని, చెప్పినగా అంటే కాంపిటేషనల్ ఎఫిషియంట్, వానిషింగ్ గ్రేడియంట్స్ లేదు, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ లేదు, ఇంకా అట్లా అన్ని సింపుల్ గా అయిపోతుంది. ఇంకా డెప్త్గా అన్ని 0 ఆర్ 1లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా పోతుంటే ఓన్లీ బైనరీ వాల్యూస్ వేసుకుంటూ వచ్చేస్తుంటుంది. అవును, ఇంకా నెగిటివ్కి నెగిటివ్ అవసరం ఏముంది నీకు? నాకు జస్ట్ డిఫరెన్షియబుల్ టర్మ్ కావాలి. అది కూడా ఎక్కడ వస్తుంది నాకు? వెయిట్ ని అప్డేట్ చేసేటప్పుడు, W ని అప్డేట్ చేసేటప్పుడు W ఓల్డ్ మైనస్ ఈటా టైమ్స్ ఇక్కడ ఏదో వాల్యూ కావాలి నాకు. ఆ వాల్యూతో దీన్ని తగ్గించుకోవడమో పెంచుకోవడమో ఏదో ఒకటి అవుతూ ఉంటది. ఆ ప్రాసెస్ అంటే ఇది రన్ అవ్వాలి నాకు. వానిషింగ్ గ్రేడియంట్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ లో ఈ పర్టికులర్ అప్డేషనే రన్ అవ్వట్లేదు నాకు. ఓకే, బట్ ఇక్కడ వానిషింగ్ ఎక్స్ప్లోడింగ్ అయితే ఏమవుతుంది? కాన్వర్జ్ ఒకసారి ఏమో తొందరగా కాన్వర్జ్ అవుతుంది, ఒకసారి కాన్వర్జ్ అవ్వట్లేదు. ఇన్ఫైనైట్ టైమ్స్ కంటిన్యూస్ గా లూప్ రన్ చేసినా కానీ నీకు కాన్వర్జ్ అవ్వట్లేదు. ఓకే ఓకే,
సో ఇక్కడ ఏంటి ఈ పర్టికులర్ టర్మ్ ఓకే నార్మల్ ఉంది కాబట్టి ఏదో వాల్యూ వస్తుంది, కొన్ని ఈపాక్స్ అంటే కొన్ని ఇటరేషన్స్ కి అది కాన్వర్జ్ అవుతుంది. ఓకే 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 అదంతా ఓకే. ప్రాబ్లం ఏం కనిపిస్తలేదా ఎవరికి? ప్రాబ్లం అంటే ఇప్పుడు క్రాంతి యాక్టివేటెడ్ వెంకీ ఈ 0 దగ్గర డిఫరెన్షియేట్ అవ్వాలి కదా క్రాంతి. రైట్, అది చిన్న ప్రాబ్లం. ఓకే 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 ఇది ఉంది. ఇప్పుడు ఏంటిది z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర డిఫరెన్షియబుల్ టర్మ్ కి తీసుకున్నాం z ∂f/∂z. ఓకే ఎల్లో కలర్ కర్వ్ అనేది డిఫరెన్షియబుల్ దా, ఇక్కడ వరకు 0, సడన్ గా 0 దగ్గర 1 అయిపోయింది. ఓకే అంటే ఏంటిది 0 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు, ఫస్ట్ ప్రాబ్లం. ఓకే 0 దగ్గర డిఫరెన్షియబుల్ కాదు, మనం మ్యాథ్స్ చేయట్లేదు, ప్రోగ్రామింగ్ చేస్తున్నాం కదా. అవును. సో నేనేమనుకుంటా 0 దగ్గర కూడా డిఫరెన్షియబుల్ టర్మ్ 0నే అనుకుంటా. 0.1 దగ్గర 1 అనుకుందాం, 0.00001 ఎంత చిన్న వాల్యూ వచ్చినా దాని దగ్గర నుంచి 1, ఇక్కడ వరకు 0 అనుకుంటా. ఓకే ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం ఓకే, అదొక ప్రాబ్లం వచ్చింది, దాన్ని నేను ఓవర్కమ్ చేసుకున్నా. ఇంకేం ప్రాబ్లం కనిపించట్లే. ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నావు? పాయింట్ పెట్టా ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నాను అంటే ఓకే ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ దాకా లాస్ ఫంక్షన్ ఏదో ఉంది, అవును నీకు వచ్చింది, నువ్వు కరెక్ట్ గా నువ్వు చేసేటప్పుడు ఏమైంది, 0 దగ్గర లాస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది, గ్రేడియంట్ టర్మ్. అప్పుడు 0 దగ్గర గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది, 0 దగ్గర ఇది ఎగ్జిస్ట్ కాదు, డిఫరెన్షియబుల్ టర్మ్. ఎందుకు 0 to 1 మధ్యలో చేంజ్ అయింది కాబట్టి. అవును. సో నేను దాన్ని 0 దగ్గర కూడా 0 అనుకున్నా. ఓకే 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 నెక్స్ట్ 0 పాయింట్ సమ్ వాల్యూ వస్తే 1 అనుకుంటున్నా. ఓకే ఓకేనా? ఓకే దాన్ని ఓవర్కమ్ చేసిన. అందుకని ఇంకొక వేరే ప్రాబ్లం ఉంది ఒకటి. ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏమొచ్చినాయి, ఎవరికి రావట్లేదు? ఆలోచిస్తున్నా. సరే అందరూ, నేను ఒక్కనే, నేను ఏం అడగట్లేదు. ఇంకేం ప్రాబ్లం ఉంటుంది కాంతి? బ్యాక్ అండ్ ప్రాపర్ ట్రయల్ కూడా ఏరా అంటే ఇప్పుడు రైలు పెట్టినాం అనుకో, బ్యాక్ ప్రాపగేషన్ రేలు బాగా పనిచేస్తుంది, రేలుకి ప్రాబ్లం లేదు, నేనే చెప్తున్నా. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఏందో చెప్పండి. అంటే వాల్యూస్ అందరు ట్రై చేయొచ్చు ఎవరైనా. వాల్యూస్ అప్డేట్ చేసినప్పుడు అది 0నే 1లోనే తీసుకుంటుంది కాంతి. బ్యాక్ ప్రాపగేషన్ చేసినప్పుడు అవును, ఎక్కువ అప్డేట్ అవ్వదు కాంతి. అది ప్రాబ్లం కాదు చిలి. రైట్, నేను ఒకటి చెప్పినగా, రేలు సిగ్మాయిడ్ టాన్ హెచ్ కంటే తొందరనే కాన్వర్జ్ అవుతుంది. సో నీకు ఎక్కువ అప్డేట్ అయినా తక్కువ అప్డేట్ అయినా ప్రాబ్లం లేదు, బెస్ట్ వాల్యూస్ చాలా తొందర తీసుకొస్తుంది. ఓకే తొందర తీసుకొస్తుంది అంటే అది నార్మల్ రీసెర్చ్ పేపర్స్ లా చాలా వాటి మీద వాళ్ళు ట్రై చేసినాక చెప్పిన అనమాట. లైక్ వేరే కర్వ్స్ కి దీన్ని కంపేర్ చేస్తే ఇది ఇక్కడ ఒక 100 times కి కాన్వర్జ్ అయ్యేది జస్ట్ 20-25 కాన్వర్జ్ అయిపోతుంది. అంటే 20-25 times రన్ కాగానే నీకు బెస్ట్ వెయిట్స్ వచ్చేస్తున్నాయి. అదే వేరే వాడితే 100 times 100 అట్లా ఎక్కువ టైమ్స్ చేయాల్సి వస్తుంది బెస్ట్ వెయిట్స్ కి. ఓకేనా? క్రాంతి, జీరో డిఫరెన్షియేషన్ ప్రాబ్లం అనుకుంటా క్రాంతి. అంటే జీరో డిఫరెన్షియేషన్ ప్రాబ్లం, రైట్. సో ∂L/∂W211 ఏదో అనుకుందాం. అప్పుడు నార్మల్ గా మనం రాస్తే ఎట్లా, ∂L/∂O22 O21/∂O11 ∂O11/∂W211 ఏదో జస్ట్ ఈక్వేషన్ రాసిన, అది ఉందా లేదా పక్కన పెట్టే, అదే ఫార్మాట్ లో ఉందా లేదా జస్ట్ ఈక్వేషన్ ఒకటి రాసిన. ఓకే అన్ని యాక్టివేషన్స్ రేలు యాక్టివేషన్స్. సో రేలు యాక్టివేషన్ అయినప్పుడు ఏంటిది, ఐదర్ 0 కానీ 1 కానీ ఉంటుంది వాల్యూ, ఇంకా వేరే వాల్యూ ఉండదు కదా. ఓకే 0 కానీ 1 కానీ ఉంటుంది. సపోజ్ ఒక్కటి 0 అయిపోయింది, మిగతాయి 1s ఉన్నాయి. ఓకే ఎంత పెద్ద ఈక్వేషన్ లో అయినా ఒక్కటి 0 అయితే ఎంటైర్ డిఫరెన్షియబుల్ టర్మ్ మొత్తం 0 అవుతుంది. ఓకే అంటే ఒక్క పర్టికులర్ డిఫరెన్షియేషన్ అంటే ఒక్క రేలు యూనిట్ డిఫరెన్షియల్ టర్మ్ 0 వస్తాయి. అంటే ఒక్క రేలు యూనిట్ కి మనం సమైట్ చేసి ఇస్తున్న ఇన్పుట్ ఒకవేళ నెగిటివ్ ఉండుంటే, అంటే ఓకే జెడ్స్ నెగిటివ్ ఉండుంటే ఒక్క రేలు యూనిట్ కైనా ఎంత పెద్ద హిడెన్ లేయర్ లో అయినా ఒకటి 0 అయితే ఎంటైర్ మొత్తం 0 అయిపోతుంది.
ఓకే, ఎంటైర్ మొత్తం 0 అవుతుందంటే అప్పుడు ఏమవుతుంది నీకు? వేస్ట్. W is equal to W out minus eta times 0. ఓకే, రెండు సేమ్ వాల్యూస్ వచ్చినాయి, కాన్వర్జ్ అయిపోయింది, ప్రాసెస్ ఆపేస్తుంది. ఓకే, సో ఇది దీనిలో ప్రాబ్లం, దీన్ని డేటా యాక్టివేషన్ అంటాం. ఓకే. ఓకే, సో రైలులో ప్రాబ్లం డేటా యాక్టివేషన్. ఓకే. ఒక్క ఎలిమెంట్ 0 అయినా 0 అవుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే రైలుని అయినా కానీ రైలువే వాడతాం మనం. ఓకే, నార్మల్ గా మన కంప్లీట్ న్యూరల్ నెట్వర్క్ లో ఒకసారి ట్రైన్ చేసి చూసుకుంటాం అనమాట. చూసుకొని దీంట్లో సపోజ్ ఒక 50 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం, మనకి 50 రైలు యూనిట్స్ ఉన్నాయి. 50 రైలు యూనిట్స్ లో ఎన్ని జీరోస్ అవుతున్నాయో చూసుకుంటాం ఫస్ట్ ఒకసారి మనం. ఓకే. ఓకే, ఎన్ని జీరోస్ అవుతున్నాయో చూసుకొని, ఓకే నార్మల్ గా కొన్ని జీరోస్ అవుతున్నాయి, ఒక 10 9 జీరోస్ అవుతున్నాయి. 50లో 9 జీరోస్ అవుతున్నాయి అంటే మనకు పెద్ద ప్రాబ్లం లేదు. ఆ 9 ఎన్ని ఈక్వేషన్స్ ఉంటే మనం చెప్పలేం కదా, కొన్ని ఈక్వేషన్స్ లోనే కనిపించవచ్చు. ఓకే, సో 41 జీరోస్ అవ్వట్లే కాబట్టి ఓకే నేను రైల్వే కన్సిడర్ చేస్తాను. లేదు 50లో నాకు 40 రైలు యూనిట్స్ వరకు నాకు జీరోస్ అవుతున్నాయి అనుకున్నాను, అప్పుడు నేను రైలు వాడను, రైలు ప్లేస్ లో వేరేది వాడతాను. ఓకే, క్రాంతి అది మనకి ఎట్లా తెలుస్తుంది క్రాంతి మనకు అది ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని అంటే పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయని? వెంకీ అంటే ఇది నార్మల్ గా అయితే కంప్లీట్ గా డీబగ్ చేసుకుంటూ కూర్చోవాలి వెంకీ, ప్రింట్ చేసుకుంటూ. ఇంకొకటి ఏంటిదంటే కాన్వర్జెన్స్ స్పీడ్ బట్టి కూడా తెలుసుకోవచ్చు, వెంటనే కాన్వర్జ్ అయిపోతుంది కదా జీరోస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఓకే, చాలా జీరోస్ ఉన్నాయి అనుకో 1-2 ఈపాక్స్ కి కాన్వర్జ్ అయిపోతుంది. ఓకే, మనం కూడా దీనికి టర్మ్ యాడ్ చేసి అయిపోతుంది. టర్మ్ యాడ్ చేద్దాము, చేద్దాం. లాప్లాస్ స్మూతింగ్ లెక్క ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో రైలుకి సంబంధించిన గ్రాఫ్ ఇది. ఓకే. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ 0 ఉండడం వల్ల నాకు ప్రాబ్లం. ఓకే, ఇంకొకటి వెంకీ చెప్పిన ప్రాబ్లం ఏంటిది, 0 దగ్గర నాకు డిఫరెన్షియబుల్ కాదు. బట్ ఈవెన్ దెన్ రైలు వాడతాము చెప్పిన కదా, అన్లెస్ అది చాలా పెద్దగా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే రైలుకి ఆల్టర్నేట్ యూజ్ చేస్తాం. ఓకే, లేకపోతే అది బాగానే పనిచేస్తుంది. ఈవెన్ జీరోస్ వచ్చినా డిఫరెన్షియబుల్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ 0 అయినా కానీ చాలా వరకు నీకు బాగానే పనిచేస్తుంది. ఓకే, సో దీనికే జస్ట్ దీన్ని కొంచెం మాడిఫై చేస్తాం అన్నమాట. ఓకే. ఓకే, సాఫ్ట్ ప్లస్ ఫంక్షన్ అంటాం. నెక్స్ట్ సాఫ్ట్ ప్లస్ ఫంక్షన్ ఏంటి అంటే సేమ్ రైలు ఫంక్షన్ ఎట్లుంది, ఇది కదా రైలు ఫంక్షన్, జస్ట్ దీన్ని అప్రాక్సిమేట్ చేస్తాం. ఓకే, సో 0 దగ్గర 0 కాదు, 0 కంటే కొన్ని వాల్యూస్ వరకు అది 0 కాదు, ఆ తర్వాత 0. ఓకే, సో దీని సాఫ్ట్వేర్ ఫంక్షన్ ఈక్వేషన్ ఏంటంటే f(x) = log of 1 + e power x. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, లాగ్ టర్మ్ కదా, 1/x అవుతుంది, 1/1 + e power x కింద దాన్ని ఇంటూ e power x. ఓకే, e power x by 1/1 + e power x ఏమొస్తుంది రాయచ్చా? రాయచ్చు కదా, 1/1 + e power x. మళ్ళీ దీన్ని రాస్తే ఏంటిది, e power x + 1. ఇదే కదా, సో ఇది ఎక్కడో చూసినట్టున్నావు, ఇది సిగ్మాయిడ్ ఫంక్షన్. ఓకే, సిగ్మాయిడ్ ఫంక్షన్. సో సాఫ్ట్ ప్లస్ ఫంక్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ రైలు లాగానే ఉంటుంది. కాబట్టి రైలుకున్న ఏవైతే ఉన్నాయో అన్ని లైక్ దాంట్లో ఉన్న పాజిటివ్స్ అంటే పాజిటివ్, దానివల్ల రైలు చూస్ చేసుకోవడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ అన్ని దీంట్లో కూడా వస్తాయి. ఓకే, అండ్ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా దీంట్లో పోగొట్టుకున్నాం. అవును. ఓకే, బట్ ఒకటి ఏంటి అంటే కాంపిటేషనల్ కొంచెం ఎక్స్పెన్సివ్, దానంత సింపుల్ గా అవ్వదు. ఎందుకు, సిగ్మాయిడ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి ప్రతి డిఫరెన్షియబుల్ టర్మ్ దగ్గర. ఓకే, సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడుతున్నావు కాబట్టి మళ్ళీ సేమ్. ఓకే, నీకు వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది, నాట్ ఆల్వేస్, వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, బట్ చాలా తక్కువ. అంటే డైరెక్ట్ సిగ్మాయిడ్ వాడితే ఏంటిది, డైరెక్ట్ సిగ్మాయిడ్ వాడినప్పుడు సిగ్మాయిడ్ డిఫరెన్షియబుల్ టర్మ్ 0.25, సిగ్మాయిడ్ మాక్సిమం వాల్యూ 1, 0.5 అనేది దాని యావరేజ్ వాల్యూ కదా. ఓకే, సిగ్మాయిడ్ డిఫరెన్షియేషన్ వాడినప్పుడు 0.25 అవుతుంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తే వానిషింగ్ గ్రేడియంట్స్ వస్తుంది. మనకి ఇక్కడ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ సిగ్మాయిడ్ ఫంక్షన్ కాబట్టి అంత తొందరగా వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం రాదు. ఓకే,
అన్లెస్ హిడెన్ లేయర్స్ డెప్త్ చాలా ఎక్కువ అవుతే అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక వేరియంట్ నాయిసీ రేలు. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సాఫ్ట్ ప్లస్ ఒక యాక్టివేషన్ ఫంక్షన్, రైలు ఒకటి యాక్టివేషన్ ఫంక్షనా? ఒకటి యాక్టివేషన్ ఫంక్షన్, లేకపోతే నాయిసీ రేలు ఇంకొక యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే ఓకే, సో ఇది కూడా వద్దు. ఇంకొంచెం వేరియంట్ రేలులోనే కొంచెం నాయిస్ యాడ్ చేస్తున్నాం అనుకున్నాం, గాషియన్ నాయిస్ కొంచెం యాడ్ చేస్తున్నాం, అప్పుడు దాన్ని నాయిసీ రేలు అంటాం. ఓకే ఓకే, గాషియన్ కర్వ్ లో నుంచి తీసుకొచ్చి కొంచెం నాయిస్ యాడ్ చేస్తే దాన్ని నాయిసీ రేలు అంటాం. ఓకే ఓకే, ఇంకొకటి లీకీ రేలు. ఓకే, ఇదంతా కాదు, నాకు ఎందుకు రేలు కర్వ్ ని నేను డిస్టర్బ్ చేసి ఆల్మోస్ట్ సాఫ్ట్ ప్లేస్ తీసుకుంటే ఏంటిది దాన్ని డిస్టర్బ్ చేసి కొత్త కర్వ్ తెస్తున్నా, దాంతో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇదంతా కదా నాకు ప్రాబ్లం ఈ పార్ట్ తోనే కదా, దీన్ని డిస్టర్బ్ చేస్తే ఇది ఇట్లానే ఉంచితే అయిపోద్ది అని అట్లా ఆ ఫంక్షన్ వచ్చేదాన్ని లీకీ రేలు అంటాం. సో నార్మల్ రేలు ఫంక్షన్ జీరో, లీకీ రేలులో ఏంటంటే స్మాల్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇట్లా గ్రాఫ్ అర్థమైందా? ఇది రేలు యూనిటే. ఓకే, కొంచెం ఇక్కడ జీరో ఉండేదానికి కొంచెం వాల్యూ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని లీకీ రేలు అంటాం. ఓకే ఓకే, సో లీకీ రేలు ఫంక్షన్ ఎట్లా రాయొచ్చు ఇప్పుడు? ఫంక్షన్ ఎట్లా ఇంకో వస్తుంది? ఎక్స్, ఇది జెడ్ వాల్యూ ఎక్స్ అనుకుందాం కదా, సో ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటిది? ఎక్సే వస్తుంది. అవును. ఓకే, ఎక్స్ లెస్ దాన్ జీరో అంటే ఏంటిది? కొంచెం చిన్న వాల్యూతో వాల్యూ వస్తుంది మనకి. ఓకే, సపోజ్ ఎక్స్ -1 ఉందనుకో, ఈ చిన్న స్లోప్ నువ్వు ఎంత చూస్ చేసుకుంటున్నావో అన్ని టైమ్స్ -1 వస్తుంది కదా. ఓకే, సో సమ్ ఏ అనే ఒక వాల్యూ తీసుకొని ఏ టైమ్స్ ఎక్స్, ఏది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే. ఓకే ఓకే, ఏ అనేది ఏంటిది? వెరీ స్మాల్ వాల్యూ, చాలా చిన్న వాల్యూ చూస్ చేసుకుంటాం. స్లోప్ ఎక్కువ చూస్ చేసుకున్నాం అనుకో ఇట్లా వస్తుంది కర్వ్. అట్లా రాకూడదు కదా నీకు, జీరోకి దగ్గరగా ఉండాలి. ఇది జీరో యాక్సిస్ అయితే జీరోకి దగ్గరగా ఒక చిన్న కర్వ్, చిన్న ఏమంటాం కొంచెం డీవియేట్ అయ్యి ఒక కర్వ్ రావాలి. కొంచెం డీవియేట్ అయిందంటే ఆటోమేటిక్ గా మనం ఏంటిది గ్రేడియంట్స్ లో జీరో పోతుంది. ఓకే, ఇంకొకటి డిఫరెన్షియబుల్ ఎట్ జీరో, రెండు ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేస్తాం డైరెక్ట్ గా. ఓకే 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 ఇప్పుడు దీని డిఫరెన్షియల్ టర్మ్ ఏమొస్తుంది? ∂f/∂x చేస్తే ఏ ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో ఉంటే సేమ్ రేలుకు ఉన్నట్టే 1, ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో. రేలుకి ఎక్స్ లెస్ దాన్ జీరో అంటే జీరో కదా. ఇక్కడ ఏంటిది? ఏ స్మాల్ వాల్యూ. ఏ అనేది సపోజ్ నువ్వు 0.00001 తీసుకున్నావు అనుకో, జీరో కాకుండా 0. ఇంత చిన్న వాల్యూ వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఎస్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎందుకు నీకు వానిషింగ్, మళ్ళీ నీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడ ఏ అనేది 0.001 ఒక చిన్న వాల్యూ వచ్చినప్పుడు మళ్ళీ వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం వస్తుందా అని రాదు. ఇక్కడ ఎందుకు రాదు? అక్కడ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం ఎట్లా వస్తుంది? 0. ఇంత చిన్న వాల్యూ తీసుకోమో 0.1 అట్లా తీసుకుంటాం. సో 0.1 టైమ్స్ ఇంటూ 1 ఎన్ని టైమ్స్ చేసినా కానీ 0.1 కదా ఉంటుంది. అవును, స్మాల్ వాల్యూ ఉంది కాబట్టి జీరో కాదు. ఒక్కటి జీరో అయితే మొత్తానికి జీరో అవుతుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి లీకీ రేలుకి వచ్చినాము. ఓకే ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో అన్నిటికంటే లీకీ సో బెస్ట్ అనమాట. రేలు వాడలేని చోట, రేలు ఫెయిల్ అవుతుంది అంటే డెడ్ యాక్టివేషన్స్ వచ్చినప్పుడు ఓకే లీకీ రేలు యూజ్ చేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు ప్రెసెంట్ గా బెస్ట్ యాక్టివేషన్ ఫంక్షన్స్ అని మనం యూజ్ చేయాలనుకుంటే ఈ రెండు వాడుతుంటాం. ఓకే, కంపల్సరీ ఎవరికైనా నెట్వర్క్ లో డెడ్ యాక్టివేషన్ ఫంక్షన్స్ వస్తుంటాయా లేకపోతే రావా? చెప్పలేము, అదే చెప్పినది వచ్చింది. అంటే డిపెండ్స్ ఆన్ డేటా. అది ఓకే ఓకే నీ డేటాలో అవన్నీ ఓవరాల్ గా నీకు ఇక్కడ సమ్మిట్ అయ్యి ఒక న్యూరాన్ కి వచ్చేటప్పుడు అది మొత్తం నెగిటివ్ అవుతుంది అనుకో, ఇవన్నీ సమ్ చేసినప్పుడు ఓకే ఆటోమేటిక్ గా రేలులో డెడ్ యాక్టివేషన్ వస్తుంది. అప్పుడు లీకీ రేలు వాడుతుంది. ఓకే, అంటే డెడ్ యాక్టివేషన్ మనకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది అనమాట తెలుసు. రిజల్ట్. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కొడుమూరి క్లియరా? క్రాంతి వెంకీ యశ్వంత్ అది రేలు వాడే బదులు లినియర్ యూనిట్స్ వాడితే వస్తుంది కదా క్రాంతి మంచిగా. అంటే ఇప్పుడు దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే -1 to 1 వచ్చింది అనుకో క్రాంతి, 0 to 1 వచ్చింది కదా క్రాంతి.
అవును వెంకీ. ఆ -1 వచ్చినప్పుడు మనకి ఇంక ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కదా క్రాంతి, డిఫరెన్షియేషన్ అంటే ఎట్లా మనకి తీయడం. నెగిటివ్ గ్రేడియంట్స్ కూడా వద్దు కదా వెంకీ. హెచ్సిడి జీడీలో నెగిటివ్ గ్రేడియంట్స్ కూడా అవి వాడకూడదు కదా. అట్లా. అట్లా అందుకని రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్స్కి వస్తాం అనమాట. జెడ్ ఎప్పుడైతే <0 ఉందో అప్పుడు మనకి అన్ఇంపార్టెంట్ కిందకే ట్రీట్ చేస్తుంది దాన్ని నార్మల్ గా. ఓకే. ఇప్పుడు హ్యూమన్ ఓకే. దాంట్లో అయినా మనకు వచ్చిన ఓవరాల్ సమ్ <0 ఉన్నప్పుడు, పర్సెప్ట్రాన్ మోడల్ అయినా <0 ఉన్నప్పుడే న్యూరాన్ ఫైర్ చేస్తుంది కదా. అవును క్రాంతి, ఫైర్ చేయట్లేదు కదా. ఆ పర్టికులర్ కన్స్టెంట్ అట్లా తీసుకొని దీని ఇట్లా చేసారు. చిన్న డిఫరెన్స్ రేలుకి లీకి రేలుకి మాత్రం జస్ట్ ఆ కరువు లో 0 కంటే ముందు ఉన్న కరువు లోనే డిఫరెన్స్. <0 పాయింట్స్ తీసేసి అయిపోతుంది కదా క్రాంతి మొత్తానికి. అట్లా మనం డైరెక్ట్ గా తీరాదు కదా ఇంక న్యూరల్ నెట్వర్క్ లో అంత డెప్త్ వెళ్ళిపోయినాక. నువ్వు అంటే తీయడం అంటే తీసేయకూడదు కూడా ఇంక. అది వస్తే ఇప్పుడు <0 వచ్చినప్పుడు ఈ న్యూరాన్ డియాక్టివేట్ అయి ఉండాలి అంతే. ఇంత పెద్ద న్యూరల్ నెట్వర్క్ లో <0 వచ్చినప్పుడు అదే తీసేయడమే అవుతుంది ఇంక. ఈవెన్ ఇప్పుడు మనం రేలు చేసినా కానీ ఏమవుతుంది, ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అన్ని సపోజ్ ఈ పర్టికులర్ న్యూరాన్ కి చూస్తే <0 వచ్చింది ఓవరాల్ సమ్ చేసిన వాల్యూ. అప్పుడు తీసేయాలన్నావు కదా. తీసేయాలంటే ఇక్కడ నుంచి అవుట్పుట్ వెళ్ళకూడదు నీకు, అంటే ఈ న్యూరాన్ ఫైర్ చేయకూడదు. రేలులో చూసుకున్నప్పుడు కూడా <0 అంటే నీ ఇది ఓవరాల్ సమ్మేషన్ వాల్యూ <0 ఉంటే రేలు నుంచి ఏమొస్తుంది, అవుట్పుట్ 0నే వస్తుంది. 0 అంటే న్యూరాన్ నుంచి ఏం వెళ్ళట్లేదు వాల్యూ, అంటే ఇది ఫైర్ చేయట్లేదు అనే కదా, తీసేసినట్టే. ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఇట్లానే చేయాలి మనం. ఓకే, సాయినాథ్ వినలేదంట. ఇంకా అందరికి ఎవరికైనా డౌట్స్ వచ్చినాయి? నో డౌట్, క్లియర్. ఓకే, ఇంకొకటి కూడా మనకి రేలు ఎక్స్టెన్సివ్ గా వాడతాము అని చెప్పినాను కదా. లీకీ రేలు కూడా అంత ఎక్కువ ఏం యూజ్ చేయం, డేటా యాక్టివేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే. ఈవెన్ డేటా యాక్టివేషన్స్ మీద కూడా మనం కంట్రోల్ తెచ్చుకోవచ్చు. అది ఎట్లా వస్తుంది అంటే, మనం వెయిట్స్ ఫస్ట్ ర్యాండమ్ గా చూస్ చేసుకుంటున్నాం కదా. వెయిట్స్ అన్ని ర్యాండమ్ గా చూస్ చేసుకునే బదులు సమ్ టెక్నిక్ చూస్ చేసుకుంటే డేటా యాక్టివేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో వెయిట్స్ నేను బెస్ట్ టైప్ లో నేను ఇనిషియలైజ్ చేసుకుంటాను. దానికి కూడా టెక్నిక్స్ ఉన్నాయి, అవి చెప్తా. ఓకే, వెయిట్స్ మనం ఏదైనా ఒక బెస్ట్ టెక్నిక్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేసుకున్నప్పుడు డేటా యాక్టివేషన్స్ తక్కువ వస్తాయి. ఎట్లా తక్కువ వస్తాయి అంటే, ఓవరాల్ గా నువ్వు వెయిట్ అనేది చూస్ చేసుకున్న వెయిట్ మీదనే కదా, వెయిట్ ని ఇన్పుట్ తో మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేస్తేనే నీకు <0 <0 అని వాల్యూ వస్తుంది. ఆ వెయిట్స్ ని నువ్వు కొంచెం ఆల్టర్ చేయగలిగినావు అనుకో, అన్ని <0 తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు నీకు డేటా యాక్టివేషన్ ప్రాబ్లం ఉండదు కదా. సో వెయిట్స్ ని కూడా నెక్స్ట్ అంటే యాక్టివేషన్ ఫంక్షన్స్ ఎట్లయితే మనం ఇన్నిగనం చూస్ చేసుకున్నామో, అట్లనే వెయిట్స్ ఇనిషియలైజేషన్ అంటే ర్యాండమ్ ఇనిషియలైజేషన్ కాకుండా సమ్ టెక్నిక్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేయడం ట్రై చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్లు వస్తున్నాయా? డౌట్ ఏం రావట్లేదు నాకైతే సేమ్ నువ్వు నైబై చెప్పినట్టే ఉంది. దాంట్లో కూడా యాక్టివేషన్ ఫంక్షన్స్ అర్థమైంది కదా. అర్థమైంది. 0 కాకుండా మనం ఏమేమి చేయాలనేది. సో వెయిట్స్ కూడా మనం వేరే టెక్నిక్స్ తో ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ముందే టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి లోపల పంపించడం. నార్మల్ గా గ్రేడియంట్ డిసెంట్ స్టోకాస్టిక్ గ్రేడియంట్ డిజైన్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా నేను ఇట్లా ర్యాండమ్ వెయిట్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. ర్యాండమ్ గా వెయిట్స్ ఇనిషియలైజ్ చేసినప్పుడు అవి ఏవో ర్యాండమ్ గా వస్తాయి వాల్యూస్. ఆ వచ్చిన ర్యాండమ్ వాల్యూస్ ఇన్పుట్స్ తో మల్టిప్లై అయినప్పుడు ర్యాండమ్ గా వచ్చినాయి కాబట్టి కొన్నిసార్లు <0 రావచ్చు, కొన్నిసార్లు <0 రావచ్చు. దాని మల్టిప్లైజేషన్ <0 వస్తే నాకు రేలులో డిఫరెన్షియేషన్ 0 వస్తుంది. 0 రావడం వల్ల డేటా యాక్టివేషన్ వస్తుంది. సో మన వెయిట్ వచ్చేటప్పుడు మనం కంట్రోల్ తెచ్చుకోగలిగినాం అనుకో, అవును, ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు డేటా యాక్టివేషన్స్ తగ్గించుకోవచ్చు. అవును, కానీ అన్ని ఇన్పుట్స్ నెగిటివ్ ఉన్నాయి, నేను అప్పుడు ఏం చేయలేము. నెగిటివ్ కొన్ని పాజిటివ్ కొన్ని ఉన్నాయి అన్నప్పుడు అట్లాంటి పొజిషన్లో ఏం చేయలేము, డైరెక్ట్ లీకీ రేలుకి వెళ్తాం. ఓకే, వెయిట్ ఎట్లా కంట్రోల్ చేస్తాం కంటే చెప్తా. వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్ రేపు కానీ ఎల్లుండి కానీ వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్ చెప్పినప్పుడు అది చెప్తా. ఓకే, సో
మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ ఎట్లా అయింది మనకి ఫేస్ అంటే అదే అండర్స్టాండింగ్ మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ ఎట్లా చేసినాం? అండర్స్టాండింగ్ ఫస్ట్ స్టెప్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్, నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఇంకా నెక్స్ట్ కన్స్ట్రెంట్స్, ఆబ్జెక్టివ్స్ ఆర్ కన్స్ట్రెంట్స్, ఓకే the handling చూసింగ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్. performance metric, ఓకే finding ఆ the తర్వాత స్టెప్ ఏంటిది? మనం వన్స్ అంతి ఓవర్వ్యూ మొత్తం వచ్చింది, ఇప్పుడు ఏంటిది? రీడింగ్ డేటా. reading data, understanding Okay. the data, అండర్స్టాండింగ్ డేటా, handling the missing values in the data, ఓకే క్లీనింగ్, handling, ఓకే next వెక్టరైజింగ్, vectorizing, ఈడిఏ, EDA, డిస్ట్రిబ్యూటెడ్ డేటా అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీద డేటాని మోడల్ రెడీ చేసుకోవడం. ఓకే okay, డేటా మోడల్ రెడీ చేసుకోవడం అంటే ఏంటి? ఈ అనాలిసిస్ చేసిన తర్వాత ఈడిఏ మీద డిపెండెంట్ అయ్యి ఒకవేళ ఫీచర్స్ నీకు అవసరం లేదు అనుకుంటే డ్రాప్ చేసుకుంటావు, yes, ఏదైనా కొత్త ఫీచర్ నీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకుంటావు ఫీచర్స్. okay, అంటే ఉన్న వాటిలో నాకు బాగా అనిపించినాయి, ఓకే ఇది రెండు కంబైన్ చేస్తే ఇంకా బాగా సపరేట్ చేయగలుగుతానేమో అనుకుంటే కొత్త కాలం యాడ్ చేస్తావు, దాని ఫీచర్ ఇంజనీరింగ్ అంటే. yes, ఓకే ఆ తర్వాత స్ప్లిట్ చేస్తావు ఉన్న డేటా, yes, స్ప్లిట్ చేసిన తర్వాత వెక్టరైజ్ చేస్తావు. yes, ఓకే వెక్టరైజ్ చేసిన తర్వాత మెషిన్ లెర్నింగ్ లో అయితే ఏం చేస్తావు? టెక్నిక్స్ నేను లాస్ట్ మోడలింగ్, మోడలింగ్ చేస్తావు. ఓకే మోడలింగ్ చేసిన తర్వాత ఒక స్కోర్ వస్తుంది, దాన్ని హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తాం. yes, ఓకే హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేసి ఫైనల్ గా ఒక మోడల్ ఆప్టైన్ చేసుకున్న తర్వాత ప్రెడిక్ట్ చేస్తాం. yes, ఓకే ఇది నార్మల్ మెషిన్ లెర్నింగ్ మెథడ్. yes, ఓకే డీప్ లెర్నింగ్ లో కూడా ఇక్కడ వరకు సేమ్. wow, ఓకే ఇక్కడ వరకు సేమ్, బట్ మాక్సిమం మనం ఆల్రెడీ ఏంటిది అది నార్మల్ కీబోర్డ్ ఎంటర్ డేటా ఇవి ఉన్నాయి కదా, నెంబర్స్ కానీ టెక్స్ట్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ డిజైన్ చేస్తాం చాలా వరకు. okay, ఇమేజ్ డేటా ఉన్నప్పుడే జనరల్ గా డీప్ లెర్నింగ్ వస్తాం, okay, చాలా కేసెస్ చెప్తున్నా. ఈవెన్ నార్మల్ డేటా కూడా డీప్ లెర్నింగ్ లో డిజైన్ చేయొచ్చు, కానీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ కొంచెం కష్టం అవుతుంది. okay, okay, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంత సింపుల్ గా అయిపోదు అక్కడ. సో ఇమేజ్ డేటా ఉంటే ఇమేజ్ డేటాతో మెషిన్ లెర్నింగ్ మోడల్ బిల్డ్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ అవుతుంది, అది okay, సింపుల్ గా ఇక్కడ అయిపోతుంది. సో ఈవెన్ అట్లా ఇమేజ్ డేటా ఉన్నప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఉండవు మనకి, డైరెక్ట్ ఇక్కడికి అయిపోతుంది. ఈడిఏ కూడా ఉండదు, జస్ట్ రీడింగ్ డేటా కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటూ స్ప్లిట్ చేసేస్తూ డైరెక్ట్ మోడల్ ఫీడ్ చేయడం ఉంటుంది అనమాట. okay, okay, ఓకే ఈ టాప్స్ సో ఇప్పుడు రైట్, ఇప్పుడు దీంట్లో ఏంటి? ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్కి వస్తే ఓకే నువ్వు జనరల్ డేటాకి అనుకుందాం మనం. ఒకవేళ ఇమేజ్ డేటా అయితే కొన్ని స్టెప్స్ కట్ అయిపోతున్నాయి అంతే కదా. అవును, ఓకే ఇది ఇట్లా కొన్ని స్టెప్స్ కట్ అయిపోతాయి, అవును, వెక్టరైజింగ్, ఈడిఏ, క్లీనింగ్, హ్యాండ్లింగ్, ఇవి కొన్ని కట్ అవుతాయి. బట్ నార్మల్ గా ట్రెడిషనల్ గా చూసుకుంటే అన్ని ఉన్నాయి, ఒకవేళ అవసరం లేనంటే తీసేస్తాం. అన్ని ఉన్నాయని అజ్యూమ్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది డీప్ లెర్నింగ్ లో అంటే చెప్పుచుని యాక్టివేషన్ ఫంక్షన్ చూస్ చేసుకోవడం. ఏది కావాలి మనకి చూస్ చేసుకోవడం అంటే దానికి ఏం కోడ్ రాయము, జస్ట్ యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు రేలు ఇట్లా రాస్తాం అంతే. అంతేనా? ఓకే నెక్స్ట్ యాక్టివేషన్ చూస్ చేసుకుంటాం, ఇంకా వెయిట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అని చెప్పిన కదా, వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్. ఓకే వెయిట్స్ ని దేంతో ఇనిషియలైజ్ చేయాలనేది కూడా నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఓకే చూస్ చేసుకున్న తర్వాత సమ్ టెక్నిక్స్ ఓకే ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ దేనికి అంటే ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అవ్వకుండా. ఓకే ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అవ్వకుండా ఉండడానికి ఒక ఆప్షన్ ఏం చెప్పిన, నెంబర్ ఆఫ్ లేయర్స్ ని కరెక్ట్ గా పెట్టుకోవడం. ఓకే నెంబర్ ఆఫ్ లేయర్స్, హిడెన్ లేయర్స్ పెట్టుకోవాలంటే నువ్వు ఎన్నిసార్లు ట్రైన్ చేయాలి? ఓసారి 50, ఓసారి 51, 52 ఇంకా అట్లా కంటిన్యూస్ గా ట్రైన్ చేసుకుంటూనే వెళ్ళాలి కదా. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు అది. సో దానికోసం ఒక 2-3 టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ వాడతాం. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ఆప్టిమైజర్ చూస్ చేసుకోవాలి. ఆప్టిమైజర్స్ కూడా చెప్తా ఏంటిదో. ఓకే వన్స్ ఇవన్నీ అయిపోయినాయి అంటే ఈవెన్ దాన్ని మళ్ళీ సేమ్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ చేస్తావు. ట్రైనింగ్ చేస్తాం అంటే ఆ ట్రైనింగ్ చేసే ముందు లాస్ ఫంక్షన్ కూడా చూస్ చేసుకోవాలి కదా. గుర్తుందా లాస్ ఫంక్షన్? ఫస్ట్ చెప్పిన, ఫస్ట్ మనం లాస్ ఫంక్షన్ చూస్ చేసుకుంటాం, దానిపైన ఆప్టిమైజేషన్ ప్రాబ్లం బిల్డ్ చేస్తాం, దాన్ని ఎస్జిడి ఆర్ జీడీతో సాల్వ్ చేస్తాం.
అవును. ఓకే, ఎస్. డన్, అంతే. ఇది మోడల్ బిల్డింగ్ అనమాట, డీప్ లెర్నింగ్. దీంట్లో డీప్ లెర్నింగ్లో ఇప్పుడు ఇవన్నీ ఇమేజెస్ ఇన్ని స్టెప్స్ కనిపించినాయి కానీ అంత సింగిల్ లైన్ లో అయిపోతుంది. ఓకే ఓకే. చెప్పండి. ఇప్పుడు డీప్ లెర్నింగ్లో ఇమేజెస్ అన్నావు కదా నువ్వు, దాంట్లో చెత్త ఇమేజ్ అనేది తీసేయచ్చు కదా, రెండు సేమ్ ఉండేటట్లు. తీసేసుకోవచ్చు, ఇవి అదే కదా డ్రాప్ అవ్వదు. క్లీనింగ్, హ్యాండ్లింగ్. ఓకే, దీంట్లో డ్రాప్ అట్లా ఉంటుంది దాంట్లో. కొన్ని ఏముండవు, కలర్ ఉండవు ఇమేజ్ లో, జస్ట్ బ్లాక్ కలర్ ఉంటాయి లేదా వైట్ కలర్ ఉంటాయి. ఓకే ఇమేజ్ ఉండదు దాంట్లో, అట్లాంటివి కూడా తీసేయచ్చు. అవన్నీ క్లీనింగ్ అన్నమాట. ఇమేజ్ వస్తే అట్లాంటివి ఉంటాయి. ఆహా. ఓకే ఓకే, ఇదంతా అర్థమైందా? అర్థమైంది. స్టెప్స్ ఫ్లో ఏం లేదు. దాడ మోడల్ బిల్డింగ్ అంటేనేమో అక్కడ నేను ఏం చెప్పిన అన్ని టెక్నిక్స్ అన్ని, కేనన్ అంటే ఇది ఇది అని మొత్తం అక్కడ ఎట్లయితే చెప్పినానో ఇక్కడ కూడా సేమ్ ఒక్కటే లైన్ లో రాస్తావు. ఇక్కడ కూడా మోడల్ కి ఒకటే లైన్ లో లాస్ ఏంటిది, యాక్టివేషన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు, సపోజ్ నాకు లాగ్ లాస్ అనుకో, బైనరీ క్రాస్ ఎంట్రోపీ. ఓకే, యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇనిషియలైజేషన్ దేంతో అవ్వాలి, ఆప్టిమైజర్ ఏంటిది, ఇవన్నీ ఒకటే లైన్ లో రాస్తావు. ఓకే ఓకే, సో అవన్నీ ఒక్కొక్కటి దేనికోసం, లాస్ ఫంక్షన్ ఏంటిది, నువ్వు ఉన్న డేటాని ఫిట్ చేసేటప్పుడు నువ్వు ఏ లాస్ ని కన్సిడర్ చేసి నువ్వు మోడల్ బిల్డ్ చేస్తున్నావు అనే దానికి లాస్ ఫంక్షన్. ఓకే యాక్టివేషన్ దేనికి, ఈచ్ న్యూరాన్ యాక్టివేట్ అవ్వడానికి, అంటే ఫైరింగ్ ఫంక్షన్ ఏం కావాలి, యాక్టివేటింగ్ ఫంక్షన్. వెయిట్ ఇనిషియలైజేషన్ దేనికోసం, ఇక్కడ యాక్టివేషన్ నేను రేలు చూస్ చేసుకుంటే ఇది అన్ని మ్యాండేటరీ కాదు, ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు. ఓకే ఓకే, ఒకవేళ నేను రేలు చూస్ చేసుకుంటే డెడ్ యాక్టివేషన్స్ ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ వెయిట్ ఇనిషియలైజేషన్ వాడతాం. ఓకే ఓకే, ఇక్కడ ఈ టెక్నిక్ ఏంటి, ఇదేంటిది, ఇదే నార్మల్ గా ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవ్వకుండా ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది, అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే ఓకే, సో ఆప్టిమైజర్ ఎట్లా నువ్వు ఆప్టిమైజ్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. చిన్న ఎవరు రెస్పాండ్ అవుతలేరు ఈరోజు. రెస్పాండ్ క్లియర్. ఓకే, సో ఈ ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ కి టెక్నిక్స్ చెప్పినా కదా, అవును. ఓవర్కమ్ చేయడం, ఆ టెక్నిక్ కి డ్రాప్ అవుట్ అంటాం. ఓకే ఓకే, సో డ్రాప్ అవుట్ లేయర్స్ యాడ్ చేస్తాం అనమాట. హిడెన్ లేయర్ తర్వాత ఒక డ్రాప్ అవుట్ లేయర్, అట్లా ఓకే లేయర్ యాడ్ చేయమని డ్రాప్ అవుట్ రేట్ డిఫైన్ చేస్తాం. ఓకే ఓకే, డ్రాప్ అవుట్ అంటే డ్రాప్ అవుట్ రేట్ అనమాట. ఆ రేట్ అనేది 0 to 1 మధ్యలో ఉంటుంది. ఓకే, ఓకే సో మనకి ఎగ్జాంపుల్ ఇట్లా ఉన్నాయి. న్యూరల్ నెట్వర్క్ మొత్తం ఇట్లా ఉంది చిన్న. ఓకే ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి మొత్తంగా? ఓకే 1 2 5 6 8 9 10 22 న్యూరాన్స్. ఓకే ఓకే, 22 న్యూరాన్స్ ఫుల్లీ కనెక్టెడ్ అనమాట. ఇవన్నీ మొత్తం అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇది నార్మల్ న్యూరల్ నెట్వర్క్, అన్ని కనెక్షన్స్ ఉన్నాయి. 22 న్యూరాన్స్ వల్ల నాకు ఓవర్ ఫిట్ అవుతున్నా నేను. ఎస్. ఎగ్జాంపుల్, నాకున్న డేటాకి నేను ఓవర్ ఫిట్ అవుతున్నా. దీన్ని కంప్లీట్ గా తగ్గించుకుంటే అండర్ ఫిట్ అవుతున్నా. ఓకే అప్పుడు ఏం చేస్తా, డ్రాప్ అవుట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. డ్రాప్ అవుట్ లో ఏంటి అంటే డ్రాప్ అవుట్ రేట్ డిఫైన్ చేస్తాం. సపోజ్ డ్రాప్ అవుట్ రేట్ 0.5 ఉందనుకో. 0.5 అంటే ఏంటిది, 50% కదా. ఎస్. ఓకే, సో ఉన్న 22 న్యూరాన్స్ లో ఒక్కొక్క ఇటరేషన్ అంటే ఒక్కొక్క టైం నువ్వు కోడ్ రన్ చేస్తున్నప్పుడు ర్యాండమ్ గా ఏమన్నా 50% న్యూరాన్స్ మాత్రమే కనెక్షన్స్ ఉంటాయి. ఓకే మిగతా 50% న్యూరాన్స్ కి కనెక్షన్స్ ఉండవు. ఓకే ఓకే, చూద్దాం, ఆ ఇమేజ్ దొరికితే చూస్తాం. ఓకే, నార్మల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటిది, ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. అవును. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి ఇక్కడ. 15 న్యూరాన్స్ ఉన్నాయి చిన్న. ఓకే ఓకే, ఇప్పుడు నేను డ్రాప్ అవుట్ ఇంట్రడ్యూస్ చేసిన. 1 2 3 4 5 6 7 7 అంటే 15. ఓకే, ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ లో డ్రాప్ అవుట్ కూడా 0.5 తీసుకున్నాడు, అంటే 50%. ఓకే నార్మల్ గా అయితే ఏంటిది, వచ్చిన ప్రతి ఇన్పుట్ అన్ని న్యూరాన్స్ కి వెళ్తుంది, అన్ని దగ్గర ప్రాసెస్ అవుతున్నాయి, మళ్ళీ అన్ని అవుట్పుట్స్ అన్ని న్యూరాన్స్ కనెక్ట్ అవుతున్నాయి, అవుట్పుట్ వస్తుంది. ఎస్.
దీనివల్ల ఏంటిది ఓవర్గా ఫిట్ అవుతున్నాం ఎక్కడో. అవును. పోనీ అట్లనే ఒక లేయర్ తీసేసినాం అనుకో అండర్ ఫిట్టింగ్ అవుతుంది. ఓకే. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నా, డ్రాప్ అవుట్ రేట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. డ్రాప్ అవుట్ రేట్ లో 0.5 అని పెడితే ఏంటిది, ఒకసారి రన్ చేసినాం అనుకో దీన్ని, ఒకసారి రన్ చేసినప్పుడు ర్యాండమ్ గా ఏమన్నా కొన్ని 50% ఆఫ్ న్యూరాన్స్ ర్యాండమ్ గా చూస్ చేసుకుంటుంది. అది చూస్ చేసుకోవాలని ఏం లేదు. ఉన్న P=0.5 పెట్టిన కాబట్టి 50% ర్యాండమ్ గా చూస్ చేసుకుంటుంది. P=0.2 పెట్టిన అనుకో 20% న్యూరాన్స్, అంటే ఓవరాల్ ఉన్న వాటిలలో ఒక 20% న్యూరాన్స్ ర్యాండమ్ గా చూస్ చేసుకుని వాటితోనే రన్ చేస్తుంది. ఓకే. ఓకే, ఈ చూస్ చేసుకున్న న్యూరాన్స్ ఫుల్లీ కనెక్టెడ్ ఉంటాయి, అంటే ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది నెట్వర్క్. బట్ ఏవైతే చూస్ చేసుకున్నా అవి మాత్రమే పనిచేస్తాయి, చూస్ చేసుకొని పనిచేయవు. ఓకే. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఒక్కొక్క ఇటరేషన్ లో ర్యాండమ్ గా కొన్ని న్యూరాన్స్ మాత్రమే చూస్ చేసుకుంటున్నాం. ఓకే. అది ఏది చూస్ చేసుకుంటుంది అనేది నీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఓకే, ఓకే. ర్యాండమ్ గా నీకు ఏ నెంబర్ జనరేట్ అయితే ఆ న్యూరాన్ ని చూస్ చేసుకుంటుంది. ఓకే. ఓకే, చూస్ చేసుకున్న న్యూరాన్ బట్టి ఓవరాల్ గా కంప్లీట్ అయ్యేసరికి నీ డిజైర్ యాక్యురసీ వచ్చేదాకా నువ్వు ట్రైన్ చేస్తూనే ఉన్నావు అనమాట అట్లా. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ రెండింటిని ఓవర్కమ్ చేయొచ్చు మనం. ఓకే. ఓకే, అది ఎట్లా అవుతుంది అంటే సేమ్ దీన్ని కోరిలేట్ చేసుకుంటే ర్యాండమ్ ఫారెస్ట్ ఏంటిది, ర్యాండమ్ ఫారెస్ట్ అంటే ర్యాండమ్గా ఇదేంది, ర్యాండమ్ ఫారెస్ట్ మర్చిపోయినావా? ఇది ఏ టెక్నిక్ చిన్ని, బ్యాగింగ్ బూస్టింగ్? ఏ ర్యాండమ్ ఫారెస్ట్ చెప్తా, బ్యాగింగ్ టెక్నికే. ఓకే, బ్యాగింగ్ టెక్నిక్. బ్యాగింగ్ అంటే ఏమని చెప్పిన, బూట్ స్ట్రాప్ అగ్రిగేషన్. ఓకే, బూట్ స్ట్రాపింగ్ చేసి ఆ తర్వాత అగ్రిగేట్ చేయాలి. బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటిది, శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఓకే, శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటిది, ఉన్న ఎంటైర్ డేటాలో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. అవును. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ వచ్చేసరికి ఏంటిది, కొన్ని రోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి బూట్ స్ట్రాప్ అగ్రిగేషన్ రో శాంప్లింగ్ అనుకున్నాం. ర్యాండమ్ ఫారెస్ట్ లో దీంతో పాటుగా నేను ఇంకొకటి ఏం చేస్తున్నా, కాలమ్స్ ని కూడా ర్యాండమ్ గా చూస్ చేసుకుంటున్నా. అవును. ఓకే, కాలమ్స్ ని కూడా నేను ర్యాండమ్ గా చూస్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమొచ్చింది, ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ రెండింటిని నేను ఓవర్కమ్ చేసుకోగలిగిన. అవ్వదు ఎందుకు, కొన్ని కాలమ్స్ నేను చూస్ చేసుకుంటా కాబట్టి ఒకవేళ డేటా పాయింట్ చేంజ్ చేసినా గానీ ఫస్ట్ ఆ చేంజ్ చేసిన డేటా పాయింట్ రో శాంప్లింగ్ లో వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా గానీ ఈ కాలమ్స్ కూడా కొన్ని చూస్ చేసుకున్నాం కాబట్టి ఆ వచ్చిన పర్టికులర్ డేటా పాయింట్ ఈ కాలమ్స్ ఇంపార్టెంట్ అయి ఉంటే ఎఫెక్ట్ చూపిస్తుంది లేదా చూపించదు. అవును. ఓకే, సో ఇక్కడ కాలమ్ శాంప్లింగ్ చేస్తున్నావు అంటే ఏంటిది, ఎట్ ఏ టైం కొన్ని ఫీచర్స్ ని మాత్రమే నువ్వు కన్సిడర్ చేస్తున్నావు. ఈ కొన్ని ఫీచర్స్ కన్సిడర్ చేయడం వల్ల మనం అక్కడ క్లియర్ గా చూసుకున్నాం ఓవర్ ఫిట్ అండర్ ఫిట్, అంటే ఈ ట్రేడ్ ఆఫ్ ల నుంచి బయటకు వస్తున్నాం మనం. మోడల్ అంటే ఓవర్ ఫిట్ అవ్వట్లేదు, అండర్ ఫిట్ అవ్వట్లేదు, బెస్ట్ మోడల్ వస్తుంది మనకి ర్యాండమ్ ఫారెస్ట్. అవును. సేమ్ డ్రాప్ అవుట్ లో కూడా అంతే కదా, ఎట్ ఏ టైం అన్ని న్యూరాన్స్ చూస్ చేసుకుండా ఒక్కొక్క ఇటరేషన్ లో ఒక్కొక్క న్యూరాన్ చూస్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే ఒక్కొక్కటి అంటే ర్యాండమ్ గా ఏవో కొన్ని న్యూరాన్స్ చూస్ చేసుకుంటున్నాం నువ్వు ఇచ్చే డ్రాప్ అవుట్ రేట్ బట్టి. 0.2 ఇస్తే ఉన్న వాటి అన్నిట్లో 20%, అవును. 0.5 ఇస్తే ఉన్న వాటి అన్నిట్లో 50% యూజ్ చేసి ఆ పర్టికులర్ ఇటరేషన్ రన్ చేస్తావు. నెక్స్ట్ రన్ లో మళ్ళీ ఒక 20%, ఇంతకు ముందుదే రావచ్చు కొత్త రావచ్చు న్యూరాన్. ఓకే. ఓకే, సో దీంట్లో కూడా మనం ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. ఓకే. ఓకే, నెక్స్ట్ టెస్టింగ్ టైంలో నార్మల్ న్యూరల్ నెట్వర్క్ అయితే ఏంటిది, ఫైనల్ గా ఒకసారి న్యూరల్ నెట్వర్క్ మొత్తం ట్రైన్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకి, వెయిట్స్ అనేవి వస్తాయి. అవును. W1 W2 ఏవో వెయిట్స్ మొత్తం ట్యూన్ చేసిన తర్వాత, అంటే గ్రేడియంట్ డిసెంట్ ఇవన్నీ చేస్తే కాన్వర్జ్ అయినాయి వెయిట్స్. లాస్ట్ టైం ఈ టైం సేమ్ వెయిట్స్ వచ్చినాయి అనుకుందాం, W1 ఒక 12, W2 6, W3 సపోజ్ 18, ఇట్లా వెయిట్స్ వచ్చినాయి. ఓకే, ఈ వచ్చిన వెయిట్స్ తో నెక్స్ట్ ఏం చేస్తా, వచ్చిన వెయిట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, ఇంకా డేటా సెట్ కూడా మనకు అవసరం లేదు. ఓకే, దీనికి ఇప్పుడు ప్రెడిక్ట్ చేసే టైంలో, అంటే డ్యూరింగ్ ప్రెడిక్షన్, నార్మల్ గా ప్రెడిక్ట్ చేసే టైంలో ఏంటిది, మనకున్న డేటాని పాస్ చేస్తాం అనమాట. ఈ న్యూరాన్స్ పాస్ చేసి ఫైనల్ గా వచ్చిన వెయిట్స్ తో మల్టిప్లై చేసి న్యూరాన్స్ మొత్తం రన్ చేస్తాం, ఇదంతా ప్రాసెస్ ఓకే. నార్మల్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఇది. అదే డ్రాప్ అవుట్ చేసిన దాంట్లో అయితే ఇట్లా డైరెక్ట్ గా వెయిట్స్ పాస్ చేయవు, ఈ వెయిట్స్ ని ఆల్టర్ చేస్తాం అనమాట. వెయిట్స్ టైం పి, అంటే 12 వచ్చింది, నేను 50% తీసుకున్నా, 12 into 0.5. ఓకే, 6 into 0.5 వెయిట్స్ అన్ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే, వెయిట్స్ ఉన్న వెయిట్స్ అన్ని వెయిట్స్ ని ఇంటూ పి చేసి న్యూరల్ నెట్వర్క్ రన్ చేస్తాం ప్రెడిక్షన్ టైం. ఓకే. ఓకే, ట్రైనింగ్ టైంలో అన్ని న్యూరాన్స్ ట్రైన్ అవ్వవు. ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ 50% అనుకుంటే ర్యాండమ్ గా ప్రతి ఒక్క ఇటరేషన్ లో ఏవో 50 చూస్ చేసుకుంటూ ట్రైన్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ లో
డ్రాప్ అవుట్ రేట్ మీద డిపెండెంట్ అయ్యి ఎన్ని పర్సెంట్ న్యూరాన్స్ కావాలో అన్ని పర్సెంట్ న్యూరాన్స్ మాత్రమే ట్రైన్ అవుతాయి. ఓకే. ప్రెడిక్షన్ టైంలో సేమ్ నార్మల్ న్యూరల్ నెట్వర్క్ లో ఎట్లయితే ప్రెడిక్ట్ చేస్తామో ఇక్కడ కూడా ఎంటైర్ న్యూరాన్స్ అన్ని వర్క్ చేస్తాయి. బట్ ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ న్యూరల్ నెట్వర్క్స్ లో వచ్చిన వెయిట్స్ డైరెక్ట్ ఇస్తాం. డ్రాప్ అవుట్ చేసిన న్యూరల్ నెట్వర్క్స్ లో అన్ని న్యూరాన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం 50% న్యూరాన్స్ లేవు, అన్ని న్యూరాన్స్ ఉన్నాయి. బట్ వాటికి ఉన్న వెయిట్స్ మాత్రం ఇంటూ p టైమ్స్ మల్టిప్లై అయి ఉంటుంది. ఓకే. ఓకే, సో డ్రాప్ అవుట్ చేయడం వల్ల ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా, అర్థం కాలేదా? కానీ ఇప్పుడు ఎవరికైనా డ్రాప్ doubts చేస్తే ఆ పర్టికులర్ న్యూరాన్ ఉన్న డేటా ఇంపార్టెంట్ ఉంటే ఏం చేస్తుంది మరి? న్యూరాన్లు ఎందుకు వచ్చినాయి డేటా అంటే ఏమన్నా సపోజ్ చెప్తా. నువ్వు కాన్వర్జ్ అవుతున్నా కానీ నువ్వు ఇంకొకటి కూడా చూస్తావు అని చెప్పిన నేను. హైపర్ పారామీటర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ నీ డిజైర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చిందా లేదా చెక్ చేస్తావు. అవును. పర్ఫార్మెన్స్ వచ్చిందంటే చాలా, అంతే కదా. ఏ న్యూరాన్ పనిచేసింది, ఏ న్యూరాన్ పనిచేయలేదు దీంట్లో మనకు అవసరం లేదు. నాకు కావాల్సినంత యాక్యురసీ లెవెల్ నాకు వచ్చిందంటే చాలు. అవును అంతే. ఓకే, సో ఇక్కడ కొన్ని న్యూరాన్స్ రన్ అవ్వలేదు అనుకో, వాటికి 0 ఉంటుంది వెయిట్. ఓకే. ఓకే, 0 × 0.5 అవుతుంది, జీరోనే అది. ఓకే. ఓకే. ఓకే, అంటే కొన్ని న్యూరాన్స్ అసలే రాలే ఆ ర్యాండమ్ చాయిస్ లో. కొన్ని న్యూరాన్స్ అసలు రాలేదంటే వాటికి వెయిట్స్ కూడా రావు. ఓకే. రానప్పుడు 0 ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెంకీ, క్రాంతి స్టార్టింగ్ లో అది మొత్తం న్యూరాన్స్ అన్ని ట్రైన్ అయితే ఓవర్ ఫిట్ అవుతుంది, నువ్వు ఏదైనా అండర్ ఫిట్ అయితే అని చెప్పినావు కదా క్రాంతి. అది మనం ఎట్లా తెలుసుకుంటాం క్రాంతి? అంటే ఇప్పుడు డ్రాప్ అవుట్ చేయాలంటే అది మోడల్ సంథింగ్ అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ అవుతుందో మనకి ఎట్లా తెలుసు కదా క్రాంతి? అండర్ ఫిట్ ఓవర్ ఫిట్ ఎట్లా అవుతుందంటే నార్మల్ సేమ్ మెథడ్ వెంకీ. ట్రైన్ డేటా, వాలిడేషన్ డేటా రెండు ఉంటాయి కదా మన దగ్గర. క్రాంతి, దాంతో మనం చెక్ చేసుకున్నప్పుడు ట్రైన్ లో వచ్చిన యాక్యురసీ లెవెల్ కి వాలిడేషన్ యాక్యురసీ లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంది అనుకో, ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అయినట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం తీసుకున్న నెట్వర్క్ లో లేయర్స్ చాలా తక్కువ ఉన్నాయంటే ఆబ్వియస్ గా అండర్ ఫిట్ అవుతుంది. అంటే హిడెన్ లేయర్స్ నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ మనం డిజైన్ చేసిన న్యూరల్ నెట్వర్క్ లో చాలా తక్కువ ఉన్నాయి వెంకీ. తక్కువ ఉన్నాయి. హిడెన్ లేయర్స్ అంటే హైపర్ పారామీటర్ కింద తీసుకుంటాం కదా. హైపర్ పారామీటర్ కింద అంటే నువ్వు ఒకటి చూస్ చేసుకున్నావు, నాకు ఇన్ని హిడెన్ లేయర్స్ కావాలి, ఒక్కొక్క దాంట్లో ఇన్ని న్యూరాన్స్ కావాలి అని చూస్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ అనేవి చాలా తక్కువ తీసుకున్నావు వెంకీ. ఫస్ట్ నీకు అది తెలుసు. ఓకే, తక్కువ తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు ట్రైన్ యాక్యురసీ, వాలిడేషన్ యాక్యురసీ చూసుకుంటే ఒకవేళ అది ఇక్కడ ఇది ఇక్కడ ఉంది, రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, చాలా గ్యాప్ ఉంది యాక్యురసీకి. గ్యాప్ ఎక్కువ ఉంది అంటే ఆబ్వియస్ గా అది ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అయింది. లేయర్స్ తక్కువ ఉన్నప్పుడు న్యూరల్ నెట్వర్క్ అండర్ ఫిట్ అవుతుంది. లేయర్స్ తక్కువ ఉన్నాయి, గ్యాప్ ఎక్కువ ఉంది, సో అండర్ ఫిట్ అయింది. లేయర్స్ ఎక్కువ ఉన్నాయి, గ్యాప్ ఎక్కువ ఉంది, ఓవర్ గా ఫిట్ అయినా. ఓవర్ గా ఫిట్ అయినా అండర్ గా ఫిట్ అయినా ట్రైనింగ్ చేసిన స్కోర్ కి వాలిడేషన్ టెస్ట్ చేసే స్కోర్ కి రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అట్లా డిఫైన్ చేస్తాం. అంటే ఒకసారి మనం మోడల్ రన్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా క్రాంతి? రన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, ఇంకా చిన్న ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాయినాథ్, మహేందర్ భాయ్, యశ్వంత్ భాయ్, వెంకీ, బిందు, అక్షర, Kodamari Sainath, please respond. Clear? Okay. లంచ్ ని అంతే ఇవాళ. ఓకే. ఓకే, రేపు ఒకవేళ డేటా సెట్ దొరికితే రేపు డేటా సెట్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే వెయిట్ ఇనిషియలైజేషన్ టెక్నిక్స్ అయిపోతాయి. డేటా సెట్ దొరకాలి రేపట్లైనా. టీంకి ఒక మెయిల్ రాయి క్రాంతి. నువ్వు వెతుకొచ్చింది, నువ్వు వెతికి నాకు